విశ్వబ్రహ్మల ఐక్యత, సహకార సంఘాలు, సహకార సంఘాలు, సహకార సంఘాలు. నా పేరు తొవిటి సదానందాచారి. నేను తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్యకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే 11 బీసీ ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి ఉన్నదాల్లో మా యొక్క విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్ కూడా ఒకటి ఉంది ప్రభుత్వంలో. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2018-19 సంవత్సరంలో సొసైటీకి దరఖాస్తు తీసుకొని సబ్సిడీ ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వము పడిపోయే వరకు కూడా ప్రభుత్వం యొక్క టైం అయిపోయే వరకు కూడా సమయం అయిపోయే కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో తయారు చేసింది. ఆ మేనిఫెస్టోలో ఈ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అంటే బీసీ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఈ 11 ఫెడరేషన్లు కార్పొరేషన్లు అంటే దాదాపుగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్, అదేవిధంగా మేదర, అదేవిధంగా గౌడ, రజక, నాయ బ్రాహ్మణ, సగర, ఉప్పర, ఈ విధంగా దాదాపు 11 ఫెడరేషన్లు ప్రభుత్వంలో ఉన్నవి. ఆ యొక్క ఫెడరేషన్ కార్పొరేషన్లను ఏదైతే నిర్వహణ చేసిన దానికి సంబంధించినటువంటి సంఘాలు కొన్ని సంఘాలు ఉంటాయి, అనుబంధ సంఘాలు రిజిస్ట్రేషన్ కాబడినవి. అవి 1964 యాక్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జీవోల ప్రకారంగా 10 నుంచి 11 మంది రిజిస్టర్ చేసుకొని వాళ్ళు హైదరాబాద్ ఏదైతే ఫెడరేషన్లకు అనుసంధానంగా అక్కడ కూడా రిజిస్టర్ చేసుకొని ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలను కాదని ఆ సంఘాలతో ఒక కార్పొరేషన్ ఏర్పడ్డాయి గత ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వాలు ఆ యొక్క వాటిని పట్టించుకోకుండా అదే సొసైటీ ద్వారానే ఇవి ఏర్పడ్డాయి. కానీ వ్యక్తిగత రుణాలను వాళ్ళ రాజ్యంగా ప్రభుత్వ పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఈ యొక్క వ్యవస్థను సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేసిండు. ఇప్పటివరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చాము. ఆ మద్దతు ఇస్తే మేనిఫెస్టోలో సొసైటీలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ యొక్క ఊసి ఎత్తని ఈనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు, అదేవిధంగా పాలకులు పట్టించుకోవడం లేదు. ఈ రోజు అసెంబ్లీలో కూడా ఈ బీసీల గురించి ఒక మాట కూడా మాట్లాడిన పాపన పోలేదు మా యొక్క శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ. కొంతమంది ఈ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ లేదని మా వాళ్ళే కొంతమంది ఎమ్మెల్యే దగ్గర పోయి కార్పొరేషన్ కావాలని అడగడం, కార్పొరేషన్ కావాలని వీళ్ళు సీఎం దగ్గరికి తీసుకుపోయి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం ఎంతవరకు సంబంధించము. మాకు దీన్ని ఖండించడానికి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి మాకు కార్పొరేషన్ ఉందని మేము ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో పెద్ద ఎత్తున అక్కడ ఆఫీస్ ఉంది. దానికి ఎండి ఉన్నారు, దానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, దానికి ఆఫీస్ ఉంది, దానికి వ్యవస్థ ఉన్నది. జిల్లాలో ఏదైతే చైర్మన్ కలెక్టర్ పర్సన్గా ఉన్నటువంటి ఏదైతే జిల్లాలో ఎండి ఉంటాడు, బీసీ కార్పొరేషన్ మన ఈడీ గారు అందులో మెంబర్ ఉంటాడు. ఇదంతా వ్యవస్థ ఉంది. వ్యవస్థ లేదని దాన్ని తప్పుదో పట్టించేసి ఈ యొక్క సంఘాలను నిర్వహణ చేస్తామనే ఆలోచన ప్రభుత్వానికి ఉండడం మేము ఖండిస్తున్నాము. మాకేంటంటే ఇప్పుడు సీసీజీ కూడా కట్ చేసింది. ఏంటంటే సొసైటీ రిజిస్టర్ చేసుకోవడానికి సీసీజీ ఉంటుంది ఒకటి, గవర్నమెంట్ ఇది. ఆ సీసీజీ కట్ చేసి ఆ యొక్క సొసైటీ రిజిస్టర్ చేసుకోకుండా ఇబ్బంది పెడుతుంది. ఆ సీసీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదో కొంత ఉంటుంది, ఆ బడ్జెట్ కూడా ప్రభుత్వం కట్టలేకపోతుంది. బీసీలకు సంబంధించిన 11 ఫెడరేషన్లకు సంబంధించినటువంటి ఒక కొంత రూపాయలు ధనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ కట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటి వరకు కూడా సొసైటీ రిజిస్టర్ చేసుకోవడానికి వీలు లేకుండా కల్పించింది ఈనాటి ప్రభుత్వం. సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ 11 ఫెడరేషన్ మూతేసే ప్రయత్నిస్తుందామని ఏం అర్థం కావడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైతే ఉన్నదో ఎంబడే పాలక మండలి ఏర్పాటు చేయాలా వీటికి. ఈ 11 ఫెడరేషన్లతో పాటుగా మా విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్కు, అదేవిధంగా సబ్సిడీ రుణాలు
అందరు కూడా బడ్జెట్ ఈ మార్చి బడ్జెట్లో మాకు సబ్సిడీ రుణాలకు సంబంధించిన బడ్జెట్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ఈ మహిళా సంఘాలు ఉన్నాయో ఇందులో కూడా మహిళా సంఘాలు చాలా ఉన్నాయి, 11 నుంచి 15 మంది ఏది ఉన్నాయో ఆ సంఘాలకు కూడా ఇస్తున్నట్టుగా ఏదైతే గ్రామీణ సీతక్క గారు గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రి కాబట్టి ఒక జీవో తీసుకొచ్చి ఈ యొక్క సంఘాలకు 1964 యాక్ట్ ప్రకారంగా ఏవైతే సంఘాలు ఏర్పడ్డాయో ఆ సంఘాలకు కూడా బడ్జెట్ ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మా యొక్క బీసీ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ యొక్క సంఘాల మీద ఈ ఫెడరేషన్ మీద దృష్టి సారించి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ సంఘాలను బతికించాలని కూడా నేను ఆయనకు సవినయం మనం చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ సందర్భంగా అతన్ని ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క 11 ఫెడరేషన్లను దాని యొక్క పరిశీలన చేయించి వీటిని బతికించాలని కూడా నేను 11 ఫెడరేషన్లకు పాలక మండలి వేయాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.